దేవుని కుమారునిగా లోకమునకు వచ్చి మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఒకసారి చదువుదామా? 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 22. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగను, తన సహోదరిని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 23. కావున నీవు బలిపీఠంను దర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా. 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణంను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణంను అర్పింపుము. 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. 26వ వచనం. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానిరువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు నైతికపరమైన కట్టడలు ఏవైతే ఉన్నాయో పూర్వము ధర్మశాస్త్రం అందున్న వాటన్నిటినీ ఇప్పుడు రివైజ్ అంటే సవరిస్తూ బోధిస్తూ ఉన్నారు. కోపపడటం కూడా నరహత్యతో సమానమని చెప్తున్నారు. ఎవరైనా వ్యర్థుడా అనడం కానీ లేకపోతే కాని మాట పలకడం కూడా వాటితో సమానమని. అంతేకాదు, మన మాటల వలన ఎవరికైనా మన మీద విరోధభావం కలిగి ఉంటే ముందు వెళ్ళి సమాధానపడమని ప్రభువు చెప్తున్నారు. లేకపోతే ఏమవుతుందో కూడా అక్కడే వివరించారు 25-26 వచనాల్లో. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేనేడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపటికి రానేరువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు. ఒకవేళ మనం వెళ్ళి మన మీద విరోధభావం కలిగిన మన సహోదరునితో సమాధాన పడకపోతే అతని దగ్గర నుండి లేదా అతని తరపున మన విరోధి అయిన అపవాది మన మీద మన న్యాయాధిపతి అయిన తండ్రి అయిన దేవుని యొద్దకు ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు. ఈ విషయాన్ని ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఇంకా అక్కడ ఈ విషయాన్ని ఏమని రాసి ఉంటుందంటే, రాత్రింబవళ్ళు మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది అని వాడి గురించి రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వాడికి ఇంకా అదే పని. రాత్రింబవళ్ళు మన మీద ఏం దొరుకుతుందా అని కాచుకుని ఉంటాడు, కనిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి మనల్ని గురించి విరోధభావం ఎవరికైనా కలిగి ఉంటే వెంటనే అది దేవుని దగ్గరికి కంప్లైంట్గా తీసుకుని వెళ్ళి మన మీదకు తీర్పును రిలీజ్ చేయవలసిందిగా కోరతాడు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అది నిజమో కాదో విచారించి నిజమైతే న్యాయాధిపతి తప్పకుండా తీర్పు రిలీజ్ చేయవలసిందే. కానీ అప్పటికే మనము సమాధానపడి మన ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని ఆ సహోదరునితో సమాధాన పడి ఉంటే మన మీద ఇంకా ఏ తీర్పు ఉండదు. కానీ ఒకవేళ మనం ఇంకా సమాధాన పడకుండా పాపక్షమాపణ వేడుకోకుండా ఉంటే తీర్పు రిలీజ్ అవ్వాల్సిందే. అప్పుడు మనం బంట్రౌతుకి అంటే బాధించు వారి చేతికి అప్పగించబడతామని అర్థం. అక్కడ భూమి మీద మనుషుల్ని బాధించేసేవి ఏముంటాయో మనకు తెలుసు కదా. హాస్పిటల్స్, కోర్ట్స్, జైళ్ళు, ఇలాంటివన్నీ. ఇంకా బాధించే భార్యలు, బాధించే మనుషులు, వ్యక్తులు, ఇరుగు పొరుగు వారు చాలామంది, చాలా విషయాలు మనకు ఉంటాయి. చెరసాల్లో వేయబడతామని అలంకారంగా చెప్పబడింది, కానీ అసలు మనం ఇరుకులో ఇబ్బందులో బంధించబడతామని అర్థం. ఇంకా అక్కడి నుండి మనం కడపటి కాసు చెల్లించే వరకు మనం బయటికి రానేరమని చెప్తూ ఉన్నారు. ఈ కారణాల చేతే మనలో చాలామంది చెరలో ఉన్నట్లుగా ఉంటాము. కొందరు అనారోగ్యం అనే చెరలో ఉంటాము, కొందరు కోర్టు కేసుల్లోనూ, కొందరు వివాదాల్లో చిక్కుకొని ఏది దేని మూలంగా వచ్చిందో గమనించుకోము. అందుకే మనకు పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. మనకు అన్ని విషయాల్లో తెలియచేసి ఒప్పిస్తూ ఉంటాడు. మన మీదకు తీర్పు రిలీజ్ అవ్వకముందే మనకు సహాయం చేస్తాడు. తీర్పు రిలీజ్ అయినా కూడా మనం పాపక్షమాపణ వేడుకునేలాగా మనల్ని ప్రోత్సహిస్తాడు, ప్రార్థనలోకి నడిపిస్తాడు. అప్పుడు దేవుని కనికరము తీర్పుకు మించి అతిశయపడుతుందని రాయబడి ఉంది. కాబట్టి తీర్పు నుంచి తప్పించుకోవడానికి ప్రతి విషయాన్ని మనకి వివరిస్తూ ఉంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం మనకు ఎంతో ముఖ్యం. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుని మాట ప్రకారం బ్రతకకపోతే ఏమవుతుంది అని. చాలా నష్టం జరుగుతుందని ఇది విన్నాక సామాన్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే భూమి మీద మనకు కనిపించే న్యాయస్థానం నుండి మనకున్న ఆర్థిక అండబలం చేత తప్పించుకోవచ్చేమో, కానీ కనబడని అత్యున్నత న్యాయస్థానం ఒకటి ఉంది. అక్కడ నుండి అయితే ఎవరూ తప్పించుకోలేరు. నీతిగల న్యాయాధిపతి మనకున్నాడు.
విశ్వమంతా ఆయన చట్ట పరిధిలోనే ఉంది. ఆయన కంటికి మరుగైన సృష్టం ఏదీ లేదు. ఈ విషయాన్ని మనందరము తప్పక గ్రహించాలి. దేవుడు పలికిన ప్రతి మాటలోనూ ఎంతో క్షేమముందని మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా 7:23, ద్వితీయోపదేశకాండం 10, 12, 13 వచనాల్లో ఇంకా చాలా చోట్ల తెలియచేయబడింది. క్షేమంగా బ్రతకాలి అని అనుకున్న వారు దేవుని మాటనెవ్వరూ కాదనలేరు. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారు నీటి కాలంలో ఎవరు నాటబడిన వారై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేయనిదంతయు సఫలమగును అని కీర్తన 1వ అధ్యాయంలో చూస్తాం. వాక్య ప్రకారం బ్రతికితే అదే మనకు ప్రయోజనమని యెషయా 48వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అంటారు. మన శ్రమలకు, నష్టాలకు, బాధలకు మనమే కారణం, దేవుని మాట వినకపోవడమే కారణమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వినుబుద్ధి పుట్టించమని దేవుడిని అడుగుదామా? ఎవరైతే దేవుని మాట ప్రకారం బ్రతకాలని తీర్మానం తీసుకుంటారో వారికే వాక్యం అర్థమవుతుంది. అంటే ఒకవేళ బోధించడానికి చదువుతుంటే బోధించడానికే అర్థమవుతుంది, విరోధభావంతో చదివితే విరోధంగానే అర్థమవుతుంది, బ్రతకడం కోసం చదివితే బ్రతకడానికి సరిపోయే విధంగా అర్థమవుతుంది. నువ్వు ఏ ఉద్దేశంతో చదువుతున్నావో ఆ ఉద్దేశమే సఫలమవుతుంది. మనమైతే వాక్య ప్రకారం బ్రతకడానికి చదువుదాం. ప్రార్థించుకుందామా? ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట వెనుక ఎంత ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సమాధానము, నెమ్మది ఉందో గ్రహించగలుగుతున్నాం. కానీ చాలాసార్లు నీ మాట ప్రకారం బ్రతకలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. అర్థం కాక కొన్నిసార్లు, ఇతరులు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు, లేకపోతే మా సరదాలు తీరవేమోనని కొన్నిసార్లు, ఇలా రకరకాల కారణాల చేత ఎవరు ఏ కారణం చేత నీ వాక్యమందు నిల్చుండలేకపోతున్నారో ఆ విషయంలో మీరే మాతో డీల్ చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు అంతటినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.